And today breakfast is some boiled grains, some boiled beetroot. సో బీట్రూట్ బాయిల్ చేసి అలాగే తింటే కొంచెం టేస్ట్ ఉండదు కాబట్టి దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ రా కీరా చలువకి బీట్రూట్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అండ్ కొన్ని టమాటో స్లైసెస్ అండ్ కార్న్ సమ్ ఇమ్యూనిటీ అండ్ ఫర్ గుడ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి సో చాలా మంచిది అనమాట. సో దాని తర్వాత సమ్ లైట్ మొసంబీ జ్యూస్, అంటే లైట్ వాటర్ ఫుల్ మొసంబీ అనమాట. సో ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ సమ్ రా వెజిటేబుల్స్, బాయిల్డ్ గ్రెయిన్స్ ఇలా తినండి. కొంచెం స్టమక్ శుద్ధి చేస్తుంది. సో శుద్ధి చేయటం వల్ల మళ్ళీ మీ ఇమ్యూనిటీ లెవెల్స్, మీ స్టమక్ చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే రోజు మనం బాయిల్డ్ ఫుడ్ తినడం వల్ల అది బద్ధకాన్ని ఇస్తుంది, మన బాడీ లేజీగా ఉంటుంది, స్టమక్ డైజెస్ట్ సిస్టమ్ కూడా యాక్టివ్గా పనిచేయదు. అప్పుడప్పుడు ఇలాగా రా వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలా మింటీ జ్యూసెస్ తాగామనుకోండి, ఏమైపోతుందంటే మళ్ళీ స్టమక్ అనేది చురుగ్గా పనిచేయడం, జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయడం మళ్ళీ మొదలవుతుందన్నమాట. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇలా బాయిల్డ్ గ్రెయిన్స్, రా వెజిటేబుల్స్ తినండి, సమ్ జ్యూసెస్ తీసుకోండి. సో తప్పకుండా మళ్ళీ మన డైజెస్ట్ సిస్టమ్ రీయాక్టివేట్ అవుతుందన్నమాట. అండ్ టుడే బ్రేక్ఫాస్ట్ ఈజ్ some boiled grains, some boiled beetroot. సో బీట్రూట్ బాయిల్ చేసి అలాగే తింటే కొంచెం టేస్ట్ ఉండదు కాబట్టి దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ రా కీరా చలువకి బీట్రూట్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. అండ్ కొన్ని టమాటో స్లైసెస్ అండ్ కార్న్ సమ్ ఇమ్యూనిటీ అండ్ ఫర్ గుడ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి సో చాలా మంచిది అనమాట. సో దాని తర్వాత సమ్ లైట్ మొసంబీ జ్యూస్, అంటే లైట్ వాటర్ ఫుల్ మొసంబీ అనమాట. సో ఇలా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ సమ్ రా వెజిటేబుల్స్, బాయిల్డ్ గ్రెయిన్స్ ఇలా తినండి. కొంచెం స్టమక్ శుద్ధి చేస్తుంది. సో శుద్ధి చేయటం వల్ల మళ్ళీ మీ ఇమ్యూనిటీ లెవెల్స్, మీ స్టమక్ చురుగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే రోజు మనం బాయిల్డ్ ఫుడ్ తినడం వల్ల అది బద్ధకాన్ని ఇస్తుంది, మన బాడీ లేజీగా ఉంటుంది, స్టమక్ డైజెస్ట్ సిస్టమ్ కూడా యాక్టివ్గా పనిచేయదు. అప్పుడప్పుడు ఇలాగా రా వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ ఇలా మింటీ జ్యూసెస్ తాగామనుకోండి, ఏమైపోతుందంటే మళ్ళీ స్టమక్ అనేది చురుగ్గా పనిచేయడం, జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయడం మళ్ళీ మొదలవుతుందన్నమాట. సో వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఇలా బాయిల్డ్ గ్రెయిన్స్, రా వెజిటేబుల్స్ తినండి, సమ్ జ్యూసెస్ తీసుకోండి. సో తప్పకుండా మళ్ళీ మన డైజెస్ట్ సిస్టమ్ రీయాక్టివేట్ అవుతుందన్నమాట.